హలో వివర్స్, ఈరోజు మనం వీడియోలో చాలామంది సెక్స్లో టైమింగ్ కోసం కొన్ని ఆయిల్స్ వాడుతూ ఉంటారు. ఆన్లైన్లో కొన్ని క్రీమ్స్ దొరుకుతాయి. క్రీమ్స్ కానీ, ఆయిల్స్ కానీ, స్ప్రేలు కానీ ఇవి వాడుతూ ఉంటారు. అసలు అంటే ఈ టైమింగ్ దాన్ని ప్రాబ్లమ్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. తెలుగులో శీఘ్రస్ఖలనం అంటారు. అంటే మనము అనుకున్న టైం కన్నా ముందే వీర్యం రిలీజ్ అయిపోతే, అంటే ఎజాక్యులేషన్ అయిపోతే అప్పుడు వచ్చే ప్రాబ్లం ఇది అంటాం. దానివల్ల ఏమవుతుందంటే సాటిస్ఫాక్షన్ ఉండదు, పార్ట్నర్కి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో దానికోసం ఏం చేస్తారు, చాలామంది ఆన్లైన్లో దొరికే ఆయిల్స్ కానీ క్రీమ్స్ కానీ వాడతారు. సో వాటిల్లో ఎంతవరకు పనిచేస్తాయి, అవి అందరికీ పనిచేస్తాయా, ఎలాంటి వాళ్ళు వాడాలి, దాని గురించి ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, రెండోది పెనిస్ టిప్లో సెన్సిటివిటీ ఎక్కువ ఉండొచ్చు, మూడోది ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ వల్ల ఉండొచ్చు, ఫోర్త్ యాంగ్జైటీ ఎక్కువగా ఉండడము ఇది. సో ఫస్ట్ది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లాస్ట్ది యాంగ్జైటీ. ఈ రీజన్స్ వల్ల ఏదైతే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంటుందో వాటిల్లో ఓన్లీ సెకండ్ రీజన్ అన్నాం కదా, పెనిస్ టిప్ సెన్సిటివ్గా ఉంటే, కొంతమందికి స్కిన్ టైట్గా ఉండడం కానీ, ఆ గ్లాన్స్ పెనిస్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, అలాంటి వాళ్ళకి కానీ, లేదు కొంతమందికి ఫ్రెనులం టైట్గా ఉంటుంది. సో అలాంటి వాళ్లకు ఆ సెన్సేషన్ ఎక్కువ అవడం వల్ల ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతూ ఉంటే ఈ క్రీమ్స్ పనిచేస్తాయి. క్రీమ్స్ కానీ స్ప్రేస్ కానీ ఇవన్నీ పనిచేస్తాయి. అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా, లేకపోతే ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ అయినా, వాటి వల్ల ఈ క్రీమ్స్ పనిచేయరు వాళ్ళకి. సో అందరికీ ఈ స్ప్రేస్ పనిచేయాలని లేదు, జనరల్గా ఓన్లీ కొంతమందికి మాత్రమే ఇవి పనిచేస్తాయి. సో దానికోసం అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టద్దండి. సో రెండోది ఏంటంటే ఎలాంటి క్రీమ్స్ పనిచేస్తాయి. సో నార్మల్గా 2 టైప్స్ ఆఫ్ క్రీమ్స్ దొరుకుతాయి మార్కెట్లో. ఒకటి లూబ్రికేటింగ్ జెల్స్. సో లూబ్రికేటింగ్ జెల్స్ అనేవి కేవై జెల్లీ, లూబిక్ జెల్ ఇట్లాంటివి చాలా కంపెనీస్ ఉంటాయి. అవి వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్, సేఫ్. అంటే ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళకు ఇవి సేఫ్. ఇవి ఓన్లీ లూబ్రికేషన్ కోసం మాత్రమే యూజ్ అవుతాయి. వాటర్ బేస్డ్ అంటే ఆయిల్ బేస్డ్ క్రీమ్స్ చాలా ఉంటాయి. ఆయిల్ బేస్డ్ క్రీమ్స్ వల్ల ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళు అవి వాడకూడదు. ఎందుకంటే స్పెర్మ్ అనేది దాని కాంటాక్ట్లోకి రాగానే మొటిలిటీ తగ్గిపోవడము, వీక్ అయిపోవడము జరుగుతుంది. సో కొంతమంది కొబ్బరి నూనె వాడుతుంటారు, తర్వాత వ్యాజిలిన్ వాడుతుంటారు, అలా కొంతమంది సలైవా వాడుతుంటారు. ఇవన్నీ ఏంటంటే కొంచెం సలైవా వల్ల కూడా ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అంటే పార్ట్నర్కి సలైవాలో ఉన్నా కూడా. సో అవి చూసుకోవాలి. కొంతమంది మాకు మార్కెట్లో దొరికే స్ప్రేస్, ఆ స్ప్రేస్లో ఏమవుతుంది అంటే ఆల్కహాల్ ఉంటుంది. అంటే జనరల్గా ఇది మనకు ఏదైనా సరే ఆ స్ప్రే రావాలి అంటే దాన్ని ఆ స్ప్రే లాగా బయటికి రావాలంటే దాంట్లో ఆల్కహాల్ కలుపుతారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే అది ఎప్పుడైతే తగులుతుందో, చాలామంది మాకు కంప్లైంట్ చేసేది ఏంటంటే, సార్ అది తగలగానే నాకు బాగా చల్లగా అనిపిస్తుంది, కొన్ని అవర్స్ అసలు పెనిస్ నాకు నా బాడీతో కాంటాక్ట్ లేకుండా ఉన్నట్టు అనిపిస్తుంది, అంటే పెనిస్ నాకు ఉందా లేదా అన్న సెన్సేషన్ వస్తుంది అనే కంప్లైంట్ చెప్తూ ఉంటారు. అది ఎందుకు అంటే అది ఎక్కువ స్ప్రే చేయడం వల్ల. ఈ స్ప్రే అనేది తక్కువ క్వాంటిటీలో స్ప్రే చేసుకోవాలి. జస్ట్ ఒక పొరలాగా, చిన్న పొరలాగా దాని మీద ఉంటే సరిపోతుంది. అది ఎక్కువ అయిందనుకోండి మొత్తం పెనిస్ మొత్తం నమ్నెస్ వచ్చేస్తుంది, దానివల్ల వచ్చే ఎరెక్షన్ కూడా తగ్గిపోతుంది. సో అలాంటి స్ప్రేస్ అందరూ వాడకూడదు, ఓన్లీ సెన్సిటివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే వాడాలి. అలా కాకుండా కొంచెం ప్రిలాక్స్ జెల్స్ అని చాలా మల్టిపుల్ కంపెనీస్ ఇప్పుడు జెల్స్ కూడా లాంచ్ చేస్తున్నాయి. ఆ జెల్స్ అన్నీ కూడా ఎవరికైతే ఈ సెన్సిటివిటీ ఎక్కువ ఉందో వాళ్ళకు మాత్రమే పనిచేస్తాయి. సో ఆ జెల్స్ పనిచేయట్లేదు అంటే ఆ ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం అది కాదని అర్థం. కొంతమందికి ఆ చర్మం, పెనిస్ పైన ఉన్న చర్మం టైట్గా ఉంటుంది, ఫైమోసిస్ అంటాం. సో అలాంటి వాళ్ళకు ఇది అవసరం లేదు. మనం జెల్ వాడితే, లూబ్రికేషన్ కోసం జెల్ వాడితే ఆ స్కిన్ మూమెంట్ ఫ్రీ అయిపోయి దానివల్ల కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే కొంచెం టైం ఎక్కువ అవుతుంది. సో ఇది వీడియోలో. ఒకవేళ డాక్టర్ గారు ఇవన్నీ వాడినా కూడా, అంటే ఆ జెల్స్ వాడినా, క్రీమ్స్ వాడినా, స్ప్రేస్ వాడినా పని చేయకపోతే ఏం చేయాలి అని. కొంతమంది ఇంకా కాండోమ్స్ కూడా వాడుతుంటారు.
డిలే కాండోమ్స్ అని. ఆ డిలే కాండోమ్స్ కూడా అందరికీ పనిచేయవు. ఓన్లీ కొద్దిమంది మాత్రమే పనిచేస్తాయి. చాలామంది కంప్లెయింట్ చేసేదంటే, ఆ డిలే కాండోమ్ వాడగానే నాకున్న ఎరెక్షన్ పోతుంది అని కొంతమంది చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళ ప్రాబ్లమ్ అది కాదు, సెన్సిటివిటీ కాదు, వేరే ఏదైనా ఉండొచ్చు. సో మిగతా వాళ్ళకు ఏం చేయాలి? ఒకవేళ ప్రాస్టేట్‌లో ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని తగ్గించాలి. సీమెన్ కల్చర్ చేస్తాము, ఇన్ఫెక్షన్ ఉందేమో చూసుకుంటాము. హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందనుకోండి, హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటే హార్మోనల్ ఇంబాలెన్స్‌ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. యాంగ్జైటీ ఎక్కువ ఉన్న వాళ్ళకు యాంటీ యాంగ్జైటీ మెడికేషన్స్ పెడతాం. అంటే ఫ్లూఆక్సిటిన్, పెరాక్సిటిన్, డెపాక్సిటిన్ ఇలాంటి మెడికేషన్స్ ఉంటాయి. అవి ఎంత యాంగ్జైటీ ఉందో చూసుకొని ఆ సివియారిటీని బట్టి ఆ మెడికేషన్స్ ఇస్తాం. సో జనరల్గా 99% శీఘ్రస్ఖలనం ఉన్న వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కానీ 1% వాళ్ళకు లైఫ్ లాంగ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని ఉంటుంది. అది ఒక్కటి కొంచెం కష్టం. సో మిగతా 99% పీపుల్కి మనం ట్రీట్ చేయొచ్చు.